చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం కరువు కాటకాలకు, రాయలసీమ ప్రాంతం దరిద్రానికి కారణము ఆ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నికై తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కుట్టే విధంగా ఉంది. రాయలసీమ ప్రాంతానికి ఏ ఒక్క మంచి పని కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. మొత్తము కోస్తాంధ్రకు పెట్టుబడిదారులకు అమ్ముడుపోయి ఈరోజు కోస్తాంధ్రలో నవ్యాంధ్ర పేరుతో, అమరావతి రాజధాని పేరుతో నిధులు నిక్షేపాలు నీళ్ళన్ని కూడా వాళ్ళకు తీసుకెళ్ళినాడు. రాయలసీమ ప్రాంతంలో రోజు రోజుకి నిరక్షరాస్యత, అదేవిధంగా వచ్చింది రోజు రోజుకు వెనుకబాటుతనము, ఆత్మహత్యలు ఎక్కువగా గర్భమైనాయి. దీనికి ప్రధాన కారణము సీఎం చంద్రబాబు నాయుడు గారే. రాయలసీమ ప్రాంతాన్ని నట్టేట ముస్తున్నారు. నేడు మళ్ళీ నవనిర్మాణ దీక్షలు అని చెప్పేసి ఏం సాధించారో తెలుసు, కానీ నవనిర్మాణ దీక్షలు అని చెప్పేసి ప్రధాన కారణము సీఎం చేతగానితనమే. రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నికై తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే కుదురుతున్నాడు. రేపు రానున్నటువంటి ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీకి కాలం చెల్లింది. రాయలసీమ ప్రాంతంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు వస్తాయి, ప్రత్యామ్నాయ పార్టీలు కూడా ఈరోజు ఏర్పడే పరిస్థితి. ఎందుకోసం అంటే మొత్తము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంతా కూడా కోస్తా ప్రాంతానికి అమ్ముడమయ్యి కోస్తా ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉంది. రాయలసీమలో ఆత్మహత్యలు జరుగుతున్నా, నిరుద్యోగంతో ఉన్నా ఇక్కడ ఎంతో మంది వలస వెళ్తున్న ప్రభుత్వానికి పట్టదు. కేవలం నవ్యాంధ్ర, అమరావతి రాజధాని మాత్రమే ఉంటున్నాయి. అయ్యా, రేపొద్దున మేము చనిపోయినా రాయలసీమ ప్రాంతం ఎడరైనా సరే ఎవరైనా కానీ రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వచ్చేసి రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఈరోజు రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని చెప్పేసి చెప్తున్నాను. రానున్న రోజులలో రాయలసీమ ఉద్యమం బలపడుతుంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాలలో 4 జిల్లాలలో అనేక విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఏకతాటికపై వచ్చి జై రాయలసీమ నినాదంతో ముందుకొస్తున్నాయి. రానున్న ఎలక్షన్స్ లో